రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేటలో ప్రభుత్వం తలపెట్టిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ రద్దు చేయాలంటూ కాలనీవాసులు ధర్నా చేపట్టారు. పెద్దంబర్పేట మున్సిపాలిటీ ఈదుల చెరువు FTL సర్వే నెంబర్ 292 ప్రభుత్వ స్థలంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీవేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. గత ప్రభుత్వం రద్దు చేసిన సీవేజ్ ప్లాంట్ను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడం బాధాకరమన్నారు. మూసి పారివాక ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం బాధాకరమని అన్నారు కాలనీవాసులు. ఇలాంటి స్థలంలో ప్రజలకు ఉపయోగపడే పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీవేజ్ ప్లాంట్ ను వేరే చోటుకు తరలించేందుకు పోరాటం ఆపమన్నారు. పార్టీలకు అతీతంగా ధర్నాలో పాల్గొన్నారు ప్రజలు, స్థానికులు. చెరువు దగ్గర మేము ఉన్నదే చెరువులో ఉన్నాం. అటు పోతే చెరువు, ఇటు పోతే బావి. మేము ఏమి చేయలేక బతకలేక సావాలనా బతకాలనా అర్థమైతలేదు సార్. మేము ఉన్నది 300 కూలి ఆడవాళ్ళని తీసుకుంటాం, మగవాళ్ళు ఉప్పరి పని చేసుకుంటారు. మేము ఏం చేయలేము సార్. మమ్మల్ని బతికిస్తావా, చంపుతావా? చంపుతానేమో ఆ రోగం తెచ్చి మేము అప్పుడు తెచ్చవాళ్ళు మమ్మల్ని ఇప్పుడే పెట్రోల్ పోసుకొని ఇది చచ్చిపోతాం సార్. పార్కు పెట్టండి సార్, ఇవాళ రేపు పిల్లలకు అవసరమే. మాకు ఇది తరలించండి సార్, మీకు దండం పెడతాం. మమ్మల్ని STPని తరలించాలి. ఈడ మేము కూలీ 4 చేసుకొని మేము అప్పు లోన్లు చేసుకొని మేము చేసేది 100-200 కూలీ చేసి సంపాదించుకున్నాం. ఇప్పుడు అది వస్తే ఈ వాసనకు పిల్లలను, తల్లులను, చిన్న పిల్లలు ఉన్నారు, సస్తారు రోగాలు వచ్చి. మేము దయచేసి ఇక్కడ నుండి అది తరలించాలి. మాకు ఇక్కడ STP వద్దు, మాకు పార్కే కావాలి. కావాలంటే వేరే దగ్గర కట్టుకోండి. ఇక్కడ గవర్నమెంట్ ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి, అక్కడ మాత్రం కట్టకండి. పార్క్ అన్నా, లైబ్రరీ అన్నా, గుడి అన్నా, ఇక్కడ మాత్రం అసలు కట్టకండి. ఇది నేను కోరుతున్నాను. పెద్దంబర్పేట ఊరికి సంబంధించిన ఈదుల చెరువు సర్వే నెంబర్ 292లో నిర్మిస్తున్నటువంటి STPని, ఈ జనవాసాలకు చాలా దగ్గరగా కడుతున్న STPని ఇక్కడ నుంచి వేరే చోటుకు ఎన్నో జాగాలు ఉన్నాయి. ఇక్కడ పెద్దంబర్పేటలో 100 ఎకరాల భూములు వేరే సర్వే నెంబర్లు ఉన్నాయి. ఈ జనవాసాల మధ్య నుంచి ఆ STPని తరలించాలని ఈ రోజు పెద్దంబర్పేట గ్రామ ప్రజలు మరియు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు పని ఆపడంతోనే సమస్య కాదండి, STPని తరలిస్తున్నామని చెప్పి వాళ్ళు పేపర్ ముఖంగా ఇవాళ సాయంత్రం లోపల ప్రకటించాలి. లేకుంటే ఇంకా ఉద్యోగంగా చేస్తాం, కోర్టుకు పోతాం, సుప్రీంకోర్టు దాకా పోతాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జనవాసాల మధ్యలో కట్టనీయమండి. ఇది అందరి తరఫున, గ్రామ ప్రజల తరఫున, ఈ కాలనీ తరఫున చెప్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అన్న మా పెద్దంబర్పేట గ్రామ ప్రజలు ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడైతే STP 292 సర్వే నెంబర్ ఈదుల చెరువులు అనౌన్స్ చేసిర్రో, వీళ్ళంతా మొన్న మీరు అధికారంలో రావడానికి వీళ్ళంతా కష్టపడి పనిచేసిన వాళ్ళు. మేము ఇక్కడ కాంగ్రెస్ నాయకులము కూడా ఇక్కడ కాలనీలకు పోతే, ప్రజలకు పోతే చెప్పుకోలేకపోతున్నాము. మేము గ్రామ ప్రజల తరఫున, కాలనీ ప్రజల తరఫున పోరాటం చేస్తాం అనుకొని మేము కాంగ్రెస్ నాయకులం అయ్యుండి పోరాటం చేస్తున్నాము. మాకు ఇబ్బంది కనిపిస్తుంది. మనం